ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మూర్తి గారు, స్వామీజీ వారు మా కుటుంబ శ్రేయోభిలాషి. వారి సలహానుసారమే మేము నడుచుకుంటాం. మాట్లాడండి. నమస్కారం స్వామి. నమస్కారం. ఎవరెన్ని విధాలుగా ప్రయత్నించినా, వైద్యం చేసినా విశాల చేతికైన గాయం పోదు. ఎందుకని స్వామి? అదంతే. అంతే అంటే వృశ్చికమూర్తి గారికి అర్థం కాదు కదా గురువుగారు. ఇప్పుడు ఆ పెట్టె గురించి ఎందుకులే వదినా? కానీ తేలు కుట్టడానికి ఆ పెట్టెకి ఏదో సంబంధం ఉందని వృశ్చికమూర్తి గారు అన్నారు కదా. అలా అన్నారా? స్వామి, మీ కళ్ళల్లో ధూళిపడి మంట పుట్టి ఇబ్బంది పడుతున్నట్టున్నారు. మంచినీళ్ళు తీసుకురమ్మంటారా? పర్వాలేదు నైని. నిజానికి నేను వచ్చింది నీకేదో కీడు సంభవిస్తుందని హెచ్చరించడానికి వచ్చాను. కీడా? అవును, కానీ ఇక్కడికి రాగానే నా కళ్ళల్లో ఏదో పడినట్టయి మసకబారి మంటగా అనిపిస్తుంది. అయ్యో, మాకు మంచి చేయడానికి వచ్చి మీరు ఇబ్బందికి గురయ్యారు గురువుగారు. అమ్మా, ఇదంతా ఆ పెట్టె వల్లేనని నా అభిప్రాయం. అందులో ఏముంది? మణికాంత, నువ్వు నోరు మూస్తావా? నేను చెప్పలేకనా? ఆ వివరాలు చెప్పొద్దన్నారు కదే. మీ ఇష్టం తల్లి. బాబు, వైద్యమైనా చేయమంటారా వద్దంటారా? ఎవరు ఏ వైద్యం చేసినా తగ్గదని మా స్వామివారు చెప్తున్నారు కదా మూర్తి గారు. విశాల్, ఎవరి చేతిలో ఏ మహిమ ఉందో కదా. ప్రయత్నిస్తే పోయేదేముంది? ఉపయోగం ఉండదు తిలోత్తమా. అరే, ట్రై చేద్దాము అంటున్నారు. ఫలితం ఉందా సరే, లేదంటే లేదు. ఆ, వైద్యం అంటే ఎలా చేస్తారు? అమ్మవారి చెంత ఉండే ఈ విభూతిని బాబు చేతికి రాయటమే. అమ్మవారి లీల వేరుగా ఉంటుంది. అనవసర ప్రయాస అనిపిస్తుంది. చూద్దాం స్వామి, మేలైతే మంచిదే కదా. విభూదే అని ఎవరికైనా చులకన భావం ఉంటే నేను ఏ వైద్యం చేయకుండా వెళ్ళిపోతాను బాబు. లేదులేండి, మీరు రాయండి. గురువుగారు, విభూది రాయమంటారా? ప్రయోజనం లేదన్నాను. ఆపై మీ ఇష్టం. రాయండి, నొప్పిపోతే చాలు కదా. అలాగే. నా లావాదేవీలకు సంబంధించిన ఫైల్ చూడమని ఇస్తుంటే ఎడమ చేత్తో తీసుకుంటావేంటి నాన్నా? కుడి
చేత్తో అంటే తీసుకో విశాల్, లేదంటే ఈవిడ నొచ్చుకుంటుంది. అలాగే వదినా. తీసుకో విశాల్, తీసుకో విశాల్, తీసుకో. తీసుకో. అబ్బా తీసుకుంటాడులే వదినా, అదే పనిగా ఎందుకు చెప్తున్నావు? తీసుకోవట్లేదు కదా విశాల్, తీసుకో విశాల్. బ్రో ఎందుకు తీసుకోరమ్మా? రే విక్రాంత్, నా చెయ్యి పైకి లేవడం లేదురా, చలనం లేదు. ఏమైంది అల్లుడు? అయ్యో విశాల్ విశాల్ మూవ్ చేయి. మెల్లిగా మెల్లిగా బ్రో. Come on. కమాన్ బ్రో. అయ్యో విశాల్ మూవ్ చేయి, హ్యాండ్ మూవ్ చేయి, చేయి విశాల్. కమాన్ బ్రో. రావడం లేదురా. నైని, ఎక్కడున్నావు నైని? త్వరగా రా. అక్క పరుగునరా, త్వరగా రా అమ్మా. త్వరగా రా అక్క. ఏమైంది చెల్లి? అయ్యో ఎందుకు కేకలు పెడుతున్నారు? విష్ కుడి చేయి పని చేయట్లేదు. చూడమ్మా, పక్షవాత వచ్చినట్టుందక్క. చూసావా గాయత్రక్క, మన విశాల్కి ఎలాంటి పరిస్థితి వచ్చిందో. అమ్మగారు మీరు ఇక్కడే ఉన్నారా? చూడండి అమ్మగారు, బాబుగారి చెయ్యి ఎలా అయిందో. అమ్మా, అమ్మా, గాయత్రక్క ఇక్కడే ఉన్నదా? చెప్పవేంటొదినా? కొడుకుని చూడ్డానికి వచ్చినా ఇలాంటి దుస్థితిలో చూడాల్సి వస్తుందని అనుకోనుండరు పెద్దత్తయ్య. అమ్మా, నాకేం కాలేదమ్మా, చెయ్యి నొప్పిగా ఉంది అంతే. నైని, నాకేం కాలేదని చెప్పు. బ్రో అమ్మా, అమ్మా, నాకేం కాలేదమ్మా. అమ్మా, చెయ్యి నొప్పిగా ఉంది అంతే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.